మీడియాతో వెళ్దాం రండి. మీడియాని ఎందుకు అడ్డుకుంటున్నారు పోలీసులు? ఎంత ఒకరు కాదు ఇద్దరు కాదు పోలీసులు అక్కడ సుమారు 300 నుంచి 500 మంది దాకా ఉన్నారు పోలీసులు. ఎందుకు వాళ్ళు రెడీగా ఉన్నారు? పంపించట్లేదు. మీడియా అండ్ స్టూడెంట్స్కి ఎలో లేదు ఎక్సెప్ట్ మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ స్టడీస్. వాళ్ళు ఐడి చూపిస్తే తప్ప వాళ్ళు వెరిఫై చేసుకొని వాళ్ళ ఐడి చెక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న లిస్ట్ తోటి వెరిఫై చేసుకొని పంపిస్తున్నారు. ఎందుకు ఆ భయం లేదా? ఒకసారి పంపిస్తే తెలిసేది. ఇప్పుడు నాకు తెలిసి కనుక ఇక అడవిలో ఉన్న జంతువులు మ్యాక్స్ అన్ని చచ్చిపోతాయి. ఒక చిన్న గడ్డి మొక్కను కూడా ఏంటో గడ్డి పోచ కూడా ఉండని చేస్తున్నారు. ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఇంత కష్టాలు పెడుతున్నారు విద్యార్థులు. మీరు తెలంగాణలో ఏ విధంగా గెలిచారు? విద్యార్థుల యొక్క పాత్రధారని మీరు గెలిచారు. అటువంటి విశ్వవిద్యాలయాలు మీరు ఎదిరిస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న సమస్యల మీద పోరాటం చేయరా బాబు అంటే మీరే సమస్యలు క్రియేటివిటీ చేస్తున్నారు. విద్యకు మీరు ఏ విధంగా న్యాయం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. విద్యకు మీరు దూరం చేస్తున్నారని దీనివల్ల మీకు తెలుస్తుంది. ఎప్పుడైతే మీరు 420 హామీ ఇచ్చారో ఆ 4 హామీలో ఆ 6 గ్యారెంటీకి మీకు కావాల్సిన డబ్బులు దొరకడం లేక మీరు ఇక్కడ యూనివర్సిటీ యొక్క 400 ఎకరాలను గమనించి అప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఫుట్బాల్ ఆడటానికి వచ్చాడు. ఫుట్బాల్ ఆడటానికి వచ్చి అక్కడ ఉన్న పిఏ చూసినప్పుడు ల్యాండ్ ఎక్కడ ఉందో కొంచెం చూసి తర్వాత అదేవిధంగా బలమూరు వెంకట కూడా ఇక్కడికి వచ్చి ఆ ల్యాండ్ చెక్ చేసి ఆ కబ్జా చేద్దామని దీన్ని నిర్ణయించుకున్నారు. స్వలాభం చాలా గట్టిగా ఉందని మేము నమ్ముతున్నాం. వాళ్ళ స్వలాభమే ఎక్కువ ఉంది ఇక్కడ. ఈవెన్ స్కిల్ యూనివర్సిటీ అన్నారు, అవునా? ఇప్పుడు ఒక యూనివర్సిటీ దగ్గర భూమి గుంజుకోవడం కరెక్ట్, ఇంకో దానికి ఎలక్ట్ చేయడం కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్ట్? ఈవెన్ స్కిల్ యూనివర్సిటీ పేరుకి చెప్తున్నారు, అది 5 సంవత్సరాల వరకు లాక్ చేసుకుంటూ వస్తున్నారు. జాబ్స్ అన్నారు, 1 year అయిపోయింది, ఆల్మోస్ట్ 15 months కంప్లీట్ వస్తుంది. ఎందుకు లాక్ చేస్తున్నారు? క్లియర్గా అడ్డం పడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు మొన్న ఎన్జీ రంగ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం పడ్డారు, తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయం పడ్డారు. మీరు ప్రతిసారి విశ్వవిద్యాలయం పడలేదు. మీకు ల్యాండే దొరకలేదా? మీకు ఈ తెలంగాణలో ల్యాండే లేదా? ల్యాండ్ని గమనిస్తూ ఉన్నది కేవలం మీరు మీ యొక్క అవసరం కోసమే ఇదొక నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని కబ్జా చేయాలనుకుంటున్నారు. ఎక్కువ అంటే ఇప్పుడు ఎకరానికి మామూలుగా 100 కోట్లు వస్తున్నాయి. ఎక్కడైతే ఇక్కడ ఐటీ ఏరియా కాబట్టి ల్యాండ్కు ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దాని మీద మీరు ఫోకస్ చేశారు. ఎక్కడ ల్యాండ్ లేదని గమనిస్తున్నారని మాకు అర్థమవుతుంది. అతి త్వరలో మరో ఢిల్లీ కాబోతుంది హైదరాబాద్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కనీసం అకాడమిక్స్లోనే వాళ్ళు 50 సెలవు దినాలు ప్రకటిస్తున్నారు. అలా చేస్తే నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ పొజిషన్ ఏంటిది? ఈవెన్ ఈ గచ్చిబౌలి ఏరియాలో నైట్రోజన్ పొల్యూషన్ అనేది చాలా హైలో ఉంది. లాస్ట్ ఇయర్ రికార్డు గచ్చిబౌలి తెలంగాణలో.